దేవాలయం లడ్డూ ప్రసాదం తయారీ కేంద్రంలో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లడ్డూ ప్రసాదాలు తయారు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయని ఆలయ సిబ్బంది తెలిపారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అక్కడ ఉన్న ఆలయ సిబ్బంది CO2 సిలిండర్ సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. వెంటనే ఆలయ అధికారులు జగ్గయ్యపేట అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఆలయానికి చేరుకున్నారు. మంటలు రావడానికి గల కారణాలు పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం ప్రసాదం పొట్టులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆలయ అధికారులు సిబ్బందికి వివరించారు. కార్మికులు మరింత అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించాలని అగ్నిమాపక సిబ్బంది సూచించారు. యోగా గురు రామ్దేవ్తో పాటు ఆయన సహచరుడు బాలకృష్ణపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కావాలని ఆదేశిస్తే విదేశాల్లో ఉన్నామంటూ కుంటి సాకులు చెబుతూ తప్పించుకు తిరుగుతున్నారంటూ మండిపడింది. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలపై వీరిని క్షమించే ప్రసక్తే లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. యోగా గురు రామ్దేవ్తో పాటు ఆయన సహచరుడు బాలకృష్ణపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలపై మండిపడింది. ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశిస్తే విదేశాల్లో ఉన్నామంటూ తప్పించుకు తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా రెండో క్షమాపణ పత్రంపై సుప్రీంకోర్టు బుధవారం నాడు స్పందించింది. మేము గుడ్డివాళ్లం కాదు, ఈ కేసులో తాము ఉదారంగా ఉండబోమని స్పష్టం చేసింది కోర్టు. వీరిద్దరినే కాకుండా ఉత్తరాఖండ్కు చెందిన లైసెన్సింగ్ అథారిటీని కూడా ఎండగట్టింది. పతాంజలి ప్రజలను తప్పుదో పట్టించే ప్రకటనలు ఇస్తూ ఉంటే ఇన్ని రోజుల పాటు ఎందుకు ప్రేక్షక పాత్ర వహించారని ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జవాబుపై కూడా సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రామ్దేవ్ క్షమాపణలను అంగీకరించమని ఉద్దేశపూర్వకంగానే వారు నిబంధనలు ఉల్లంఘించారని సుప్రీంకోర్టు బెంచ్ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అమనుల్లా ఖాన్ అభిప్రాయపడ్డారు. కాగా బుధవారం నాడు కోర్టుల విచారణ సందర్భంగా బెంచ్ రామ్దేవ్, బాలకృష్ణలను తమ క్షమాపణలను ముందుగా మీడియాకు పంపారు. కోర్టులో ఈ కేసు కొనసాగుతుండగా వారు క్షమాపణల అఫిడవిట్ను కోర్టుకు పంపకుండా మంగళవారం సాయంత్రం 7:30 వరకు మీడియాకు పంపారు. తమకు అప్లోడ్ చేయలేదు. ఇక్కడ కూడా వారు పబ్లిసిటీ కోసం వెంపర్లాడుతున్నారని తెలుస్తుందని జస్టిస్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పతాంజలి తరపున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహతగి వాదించారు. తాను రిజిస్ట్రీ తరపున మాట్లాడడం లేదని అన్నారు. కోర్టుకు అఫిడవిట్ సమర్పించామని అఫిడవిట్ను చదవడం ప్రారంభించారు. దీంతో జస్టిస్ అమనుల్లా ఖాన్ జోక్యం చేసుకుంటూ మీరు అఫిడవిట్ను మోసం చేస్తున్నారు, ఎవరు డ్రాఫ్ట్ చేశారని రోహతగిని ప్రశ్నించారు. దీంతో రోహతగి చిన్న లోపం జరిగిందన్నారు. దీనికి కోర్టు జవాబిస్తూ ఇది చిన్న లోపమా అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మీ క్షమాపణలు హృదయంలోంచి రాలేదన్నారు జస్టిస్ అమనుల్లా ఖాన్. దీని గురించి తాను ఏం చెప్పాలన్నారు రోహతగి. అన్క్లైంట్ ప్రొఫెషనల్ లిటిగెంట్ కాదు, ప్రజలు అప్పుడప్పుడు తప్పులు చేస్తుంటారు, కొన్నిసార్లు కోర్టు ఆర్డర్లు వచ్చిన తర్వాత కూడా తప్పులు దొర్లుతుంటాయన్నారు రామ్దేవ్ తరపున వాదిస్తున్న న్యాయవాది. దీనికి బెంచ్ సమాధానమిస్తూ కేవలం క్షమాపణలు సరిపోవు, కోర్టు ఆర్డర్ను ధిక్కరించినందుకు శిక్ష అనుభవించాల్సిందే. ఈ కేసులో తాము ఉదారంగా ఉండదలుచుకోలేదని జస్టిస్ అమనుల్లా ఖాన్ అన్నారు. తమ సందేశం సమాజంలో విస్తృతంగా పోవాలన్నారు. ఇది కేవలం FMCG చట్టం ఉల్లంఘన కాదు, మీ ప్రోడక్ట్లను మార్కెట్ నుంచి విత్డ్రా చేసుకోమని రాష్ట్ర అధికారులు చెప్పినా మీరు పట్టించుకోకుండా హైకోర్టు నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని తప్పించుకున్నారు. దీన్ని బట్టి చూస్తే మీ ప్రవర్తన ఎలా ఉందో తెలిసిపోతుందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలు మీ మీద నమ్మకంతో మీ ప్రోడక్టులు కొంటున్నారు. అదే జోరులో ఉత్తరాఖండ్ ప్రభుత్వంపై కూడా మండిపడింది సుప్రీంకోర్టు. ఇంత జరుగుతున్నా లైసెన్సింగ్ ఇన్స్పెక్టర్లు ఏం చేశారని నిలదీశారు. 3 అధికారులను ఒక్కసారి సస్పెండ్ చేయాలని ఆదేశించారు. అధికారులు రామ్దేవ్ కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులకు గుడ్ కాండక్ట్ సర్టిఫికెట్లు ఇవ్వడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ కేసును అంత తేలికగా వదిలిపెట్టాం, ఈ కేసు అంతు చూస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు బెంచ్.